ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పెడతానంటున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అందులో ఫెయిల్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం 2000 వరకు ఉద్యోగాలు అయితే ఇచ్చారు. అంతకుముందు 35,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేకపోయినటువంటి బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తన అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదిస్తే అది నా వల్లే, అది కూడా హైదరాబాద్లో సంపాదించిన, బెంగళూరులో సంపాదించిన, చెన్నైలో సంపాదించిన, గురుగావ్లో సంపాదించిన అది నా వల్లేనని చెప్పుకోవడంతో కథ నడిచిపోయింది. ఇప్పుడు నిరుద్యోగానికి సంబంధించినటువంటిది ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం మీద తిరగబడమని చెప్పి పిలుపునిస్తున్నటువంటి సందర్భంలో లోకేష్ ఒక అడుగు ముందుకేశారు. గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచాలంటూ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయడంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పొడిగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకి లోకేష్ హితవు చెప్పారు. కాకపోతే ఇక్కడే అసలు సమస్య ఉంది. తెలంగాణలో పరీక్షలు మాత్రం పెట్టి అవి కూడా కాపీల పేరుతో ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఇక్కడ చేస్తే జనాలు కొడతారు. 2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమవుతూ రావడం దురదృష్టకరం. నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. గుడ్డిగా అసత్య వాగ్దానాలు నమ్మించిన యువత ఆశలపై అధికారంలోకి వచ్చాక కోలుకోలేని దెబ్బకొట్టారు. గత 4.5 ఏళ్లుగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ లేక మోసపోయిన యువత ఎన్నో బాధలు అనుభవించారు. 4.5 ఏళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందంటూ ఇంతకుముందు వీళ్ళేదో కంటిన్యూగా జాబ్స్ ఇచ్చేసినట్టు అనేది చెప్పుకొచ్చారు.